ప్రకాశం జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఒక అరుదైన అపురూప ఆలయం ఉందండి. అది భైరవకోన శ్రీ త్రిముఖ దుర్గాంబ ఆలయం. అటవీ ప్రాంతం అందాల నడుమ శిల్ప సంపదతో శోభిల్లుతున్న ఆలయం. ఒకే రాతిపై 8 ఆలయాలు మలిచారండి. 5-6 శతాబ్దాలలో మలిచినట్లు పురావస్తు శాఖ తెలుపుతుంది. ఆ ఆలయం మీరే చూడండి. ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం అమ్మవరం గ్రామ సమీపాన భైరవకోన క్షేత్రం వెలసింది. ప్రకాశం జిల్లాకి వన్నె తెచ్చే శిల్ప సంపదతో శోభిల్లుతున్న క్షేత్రం భైరవకోన. నేటి భక్తి సమాచారంలో భైరవకోన శ్రీ త్రిముఖ దుర్గాంబ వన దేవాలయ విశేషాలు తెలుసుకుందాం. ప్రకాశం నెల్లూరు జిల్లా సరిహద్దులో నల్లమల అటవీ ప్రాంతంలో నెలకొని ఉన్న అరుదైన అపురూప ఆలయం భైరవకోన. ఒంగోలు నుండి సిఎస్పురం మీదుగా అంబవరం గ్రామం వరకు బస్సులో చేరుకొని అక్కడి నుండి ఆటో లేదా సొంత వాహనాల ద్వారా చేరుకోవచ్చు. పచ్చని ప్రకృతి ఒడిలో ఒదిగిన ఆలయం. ఎటు చూసినా శివలింగాలు, కోనేరులతో ఈ ప్రాంతం కనువిందు చేస్తుంది. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం. సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం. భక్తులు ముందుగా జలపాతంలో స్నానమాచరించి దర్శనానికి వెళ్తారు. ఈ జలపాతంలో నీరు ఔషధి మిళితమై ఉంటుందని చెప్తారు. అందువలన ఇక్కడ స్నానమాచరించిన వారికి దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని ప్రతీతి. నాస్తికులు సైతం విచ్చేసి ఈ జలధారలో స్నానమాచరించి ఆరోగ్య వృద్ధి చేసుకుంటారు. జలపాతం వద్ద కూడా ప్రాచీన శిల్పాలు దర్శించవచ్చు. ఈ శిల్పాలు 5 లేక 6వ శతాబ్దానికి చెందినవిగా పురావస్తు శాఖ వారు గుర్తించారు. నాగశేష మునీంద్ర అనే ముని తన శాప విమోచనం కోసం దైవ సంకల్పంతో ఈ ఆలయం నిర్మింపజేశాడని ఒక గాథ ప్రాచుర్యంలో ఉన్నది. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.